వస్తే ఏ భారతీయ జనతా పార్టీనో విడిపోయి పవన్ కళ్యాణ్ ముందు పెట్టింటే ఇది రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. భారతీయ జనతా పార్టీ ఏమీ పిల్ల పార్టీ కాదు, లేదా పాత రోజుల్లో వాజ్పేయి టైప్ రాజకీయం కూడా కాదు. వాళ్ళు ఐదర్ 1 or 2 లోకి రావాలనుకుంటున్నారు. రేపు ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. 50% అడుగుతారా, 30% అడుగుతారా, 40% అడుగుతారు ఎక్కువ సీట్లు. ఒక్కళ్ళగా అడగరు, మా ఇద్దరికి కలిపి అంటారు. ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు ఏం చేశారు, ప్రతి మీ ఇద్దరికి కలిపి అన్నారు. 22 ఇక్కడ జనసేనకు మనం 21 అంటున్నాం. తెలుగుదేశం ఆ రోజు చేసిన ప్రకటన ఏంటి, బీజేపీ జనసేనలకు కలిపి 31 ఇచ్చామని చెప్పింది. అట్లాగే ఎంపీ సీట్లు బీజేపీ జనసేనలకు కలిపి 8 ఇచ్చామని చెప్పింది. అంటే వాళ్ళు ఆ లెక్కల్లో ఇద్దరిని కలుపుతున్నారు కదా. రేపు కూడా ఇద్దరిది కలిపి మాకు 40% 50% అని అంటారు. ఇవ్వనన్నారు అనుకోండి, అప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. మీకు అందరికీ తెలుసు నేను ఎంతగా కమిట్ అయ్యానో. నా కార్యకర్తలు తిట్టారు, మా సామాజిక వర్గం తిట్టింది, మా కుర్రోళ్ళు తిట్టారు, తగ్గుండండి అయ్యా అంటే, ఏం సార్ వాళ్ళే మమ్మల్ని వేధిస్తుంటే మీరు ఇట్ట చేస్తున్నారు ఏంటి అని. అయినా కూడా నేను తగ్గున్నాను, ఎంతో తగ్గున్నాను, ఎంతో వినమ్రంగా ఉన్నాను. ఎన్నోసార్లు చంద్రబాబు గారిని ప్రశంసించాను, పొగిడాను, ఆయన విజనరీ అన్నాను. తీరా చూస్తే ఆయన ఇట్లా చేస్తున్నాడు చూడండి అని చెప్పి అడ్డం తిరగచ్చు. నేను ఆ రోజున ప్రస్తావించింది ఇవన్నీ చెయ్యకపోవడం వల్ల నేను ఎదురు తిరిగానని